గారు చేసినటువంటి విమర్శలు, బాలయ్య శాసనసభలో ఎవరిని ఏమన్నాడో మీరు చూశారు. మా నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అని అన్నాడే లేదా? అంతేకాదు, చిరంజీవిని సినిమా అగ్గరటువంటి ఒకప్పుడు రాజకీయ పార్టీ పెట్టి కేంద్రంలో మంత్రిగా చేసినటువంటి చిరంజీవి గారిని ఎలా మాట్లాడాడు అవమానకరంగా? ఆయన మాట్లాడచ్చా? శాసనసభలో మాట్లాడచ్చా? ఎందుకు మాట్లాడాడంటే మాకు అర్థం ఏంటంటే మ్యాన్షన్ హౌస్ తాగి మాట్లాడాడు. అంటే మ్యాన్షన్ హౌస్ తాగిపోతున్నా కూడా శాసనసభలోకి ఎంట్రన్స్ ఇస్తున్నారు వాళ్ళు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. బాలయ్య గారు అయితే ఇష్టం వచ్చినట్టుగా అప్రజాస్వామికంగా శాసనసభలో ఏదైనా మాట్లాడొచ్చు. ఇంతవరకు క్షమాపణ కోరలేదు. ఇంతవరకు రికార్డ్స్ నుంచి తొలగించమని బాలయ్య గారు అడగలేదు. తొలగిస్తున్నామని స్పీకర్ చెప్పలేదు. ఇది తప్పని ఆయన ముఖ్యమంత్రి చెప్పలేదు. ఇంత దారుణంగా బాలయ్య వ్యాఖ్యలు చేస్తే అదేమో మంచిది, అదేమో ఎప్రిషబుల్. కానీ రాజకీయ విమర్శ స్థానికంగా ఉన్నటువంటి మా నాయకుడు రాజకీయ విమర్శ చేస్తే మా ఆఫీస్ మీద పడి పగలగొట్టేస్తారా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? పోలీసు యంత్రాంగం కళ్ళప్పగించి చూస్తుంటుందా? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. నేను తక్షణమే డిమాండ్ చేస్తున్నాను. ఆయన ఎన్టీ రామారావు గారి కుమారుడు కావచ్చు, సినీ నటుడు కావచ్చు, లేదు చంద్రబాబు నాయుడు గారికి బావమరిది కావచ్చు, లేదా లోకేష్ కి మావ కావచ్చు, ఎవరైనా సరే తాగి మాట్లాడేటటువంటి ఆ బాలయ్య తక్షణమే క్షమాపణ చెప్పాలి. నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా హిందూపురంలో రెచ్చగొట్టి దాడి చేసినందుకు బాలయ్య క్షమాపణ చెప్పాలి. చిరంజీవి గారి క్షమాపణ ఇవ్వలేదు.